శాంతుని ఎడద శాంతమున సహింపవలయో వాని దేశమెల్లా మూడక కృష్ణ బాబా కన్నయ్య కనలేవా కోడు వినిపించదా నా బాధలు తొలగింపవా నా బాధలు తొలగింపవా అందరిలానే సృష్టించావు నన్నెందుకిలా చేశావు అందరిలానే సృష్టించావు నన్నెందుకిలా చేశావు జన్మ అంటే మాకు తెలుసు మేము కోస్తా వ్యాపారాలు చేస్తాం. ఏం లోపలికి వచ్చిన ముసుగు తీయలేదేంటి? భయపడ్డారా బాబు? భయపెందుకురా తప్ప దైన్యమే సాహసం ఉప్పసమే ఆయాసం. ఏంటి బాబు గొడవ పడుతూ వస్తున్నారేంటి? రిచ్చా వల్ల తప్ప ఎక్కేటప్పుడు 10 రూపీస్ అడిగాడు. మన ఈది మలుపు తిరగగానే
10 రూపీస్ అడుగుతున్నాడు. అది వాళ్ళ అలవాట మన ఏర్పాట? ఏ ఇంతలో శరీరాన్ని అక్కడి నుంచి ఇక్కడ దాకా ఈడ్చుకొని వచ్చాడు కదా, ఇస్తే పోలా? ఇస్తే పోదు. డబ్బులంటే మీకు లక్ష్యం లేదు కాబట్టి మీరు చచ్చినప్పుడు చందాలు వేసుకొని బారేస్తారు. ఓయబ్బో, మీకు మాత్రం బాగా రొక్కం వేసుకొని బారేస్తాను బాబు గారు. అటు వెళ్ళబాకండి ఆయన. ఏమైనా తప్పు. పడగదిలో పల్నాటి బొమ్మలు ఏం పెట్టావా? ఈ తప్పితే కస్టమర్ల మీద ఎసరొచ్చని. అది చిన్నమ్మాయి చిత్రగది బాబు. ఒరే ఒరే, ఈ చిత్రంగా ఉంది. ఇంకా సీన్ తీలా? వీలు ఒక సీన్ తీలా. రేపు ఆచారం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దామని అట్టి పెట్టా. అది సంగతి. ఓపెన్ చేయడానికి వడ్డం వదలేదన్నమాట. చూడల తప్ప సీల్ తీపట్టిన సిలువెక్కింది. అంత ఆయిలేసి ఓరాయిల్ చేసి మంచి రోజు చూసి మన హార్మోనిస్ట్ గారితో ప్రారంభం చేయించు. ఇక అందరం ఆరంభం చేయొచ్చు. ఈ పాటి దానికి ఆయన వస్తారా బాబు? దండేసి దండం పెట్టాలి కానీ దౌడు పడతారు. సరే గాని శుభ్రంగా ఉన్నట్టుంది. సబ్వాసన పడుతుంది. ఈశానంగా ఉంది. చూడటానికి ఇంపితంగా ఉంది. ఈ గది ఎవరిది? అది పెద్దమ్మాయి చింతామణి గది బాబు. కప్పేసిన కాంచి కలకల. అబ్బో, వాసన చూస్తేనే వాలిపోవాలనిపిస్తుంది. చూడండి బాబు. తప్ప పైన మెరుగులు బాగానే ఉన్నాయి, లోపల తరుగులున్నాయా? చూడు. చూసా? ఆహా, ఏమి కర్ర బలుపులు, ఏమి గుత్తి బలులు పెట్టించావు తప్ప. అంతేకాదు బాబు, సీలింగ్ ఫ్యాన్లు కూలింగ్ మిషన్లు కూడా పెట్టించా. అయ్యి అవసరమేనే. ఏమిటో? వచ్చినోడికి వల్ల తప్పినప్పుడు స్విచ్ ఆన్ చేస్తే మిషన్ దాని పని. అదే చేయకూడదు. ఏంటి బ్యాడ్ స్మెల్ లత్తప్ప? వచ్చిన దగ్గర నుంచి ఒకటే వాసన పడుతుంది. ఈ గది ఎవరిది? ఆ గది నాదే బాబు. ఏమలా పూజ పట్టించావు? పండగ పండుగ పరదా కుడుకోకూడదు. నీ అమ్మ వెనక మధ్యలో వెంకట స్వామి ఉన్నప్పుడు నా గది శుద్ధి చేసి ముద్దు ముద్దుగా వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన రావటం లేదా? రావట్లేదు బాబు, ఆయన పని అయిపోయింది. ఆయన పోయిన తర్వాత గదిని వాడుకోలేక వదిలేసావు బాబు. లత్తప్ప, నువ్వు అట్లా పీలుగా మాక. నువ్వు పీలైతే నేను పేలేటు కదూ. కొట్లో గుమ్మస్తాలు పంపిస్తా. బూతులు పిచ్చుకొని బండ్లు కడిగించుకొని శుభ్రం చేసుకొని సోకు చేసుకొని సెట్టు కొట్టుకో. అప్పుడప్పుడు మన సోడా బండుల కన్నా పనికొత్తది. ఇంకా మాకు సోకులు ఎందుకు లేని ఆయన అయింది పోయింది. అల్లం సొంటైంది. ఊరు రమ్మంటుంది, కారు రమ్మంటుంది. మాకు సోకులు ఎందుకు లేని గదులు చూశారు. గదులుకున్న అలంకారం చూడండి. గాంధీ మహాత్ముడు దేశానికి స్వంతం తెచ్చాడు. ఇట్టటి మొండలకు నోళ్ళు ఇచ్చాడు. జవహర్లాల్ నెహ్రూ శాంతి దూత. ఇప్పుడు ఇండియా పాకిస్తాను బాంబుల మోత. లతప్ప ఎవరనుకున్నావు? కొంజేటి రాజశేఖర్ గారు మామవంశీకుడే. అర్ధరాత్రి పూట 10 రూపాయలు ఖర్చు లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అయిన మహానుభావుడు. దండం పెట్టుకో, కష్టకాలంలో పనికొస్తాడు. మాకెందుకు లేనాయన? ఈ ముండకు దైవభక్తి కూడా ఎక్కువేనే. మరేమిటనుకున్నారు? నావాల స్వామి, నాగేంద్ర స్వామి, నటరాజ స్వామి. లతప్ప, దేశ నాగులు పుట్టోల దగ్గర దేవుళ్ళ పుట్టోల దాకా పెట్టావు. అంతా బాగానే ఉంది. కానీ ఆ మధ్యలో పోలీసు అని కూడా పెట్టించపోయావా? మధ్యలో ఆయన ఎందుకు నాయన? వాళ్ళు ఎవరో వాళ్ళగా ముట్ట చెబుతూనే ఉన్నాగా. ఏమి లేదు లతప్ప. ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చింతపండు అదికూడదని. సరే కానీ ఆ ఫోటో ఎవరితో చూడండి. లతప్ప, ఆ ఫోటో ఎవరిది? అర్థం కావట్లా? అదేదో యాంగిల్ మార్పుగా ఉందిగా. అడవుడు పడపా. అటు దగ్గర పోయి చూడుపో. అర్థం కావట్లా? ఆ ఫోటో అదేంటి నీ అమ్మ కడుపు మాడ. నువ్వేమో కాలు పైకెత్తావు, వాడు ఒంగోని పెడుతున్నాడుగా దన్నం. అది గజేంద్ర మోక్షం అని ఒక నాటకంలో ఏనుగు మడుగు దగ్గర పోయి తొండం లోపలికి పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూ ఎండింగ్ సీన్ అన్నమాట. నేను అట్ట అనుకోవట్లేదు తప్ప. పని అయిపోయిన తర్వాత పైకం దగ్గర పెండింగ్ సీన్ ఏమనుకుంటున్నా. అల్లుడు గారు అడుగు పెట్టాడో లేదో అప్పుడే అత్తతోటి హాస్యాలు మొదలు పెడుతున్నాడే. హాస్యం లేదు, ఆముదం లేదు. కొట్లో గుమ్మస్తాలు కొన్నారు. పిలిపించమ్మాయిని. ఎవరమే తెలీదు. అమ్మాయి మేడ మీద గదిలో
శృంగారించుకుంటుంది బాబు. శృంగారించకుండా షూటింగ్ ఏమైనా పంపించావు? అరే బాబు, మీరు వస్తున్నారని షూటింగులకు మీటింగులు ఎందుకు పంపిస్తాను ఆయన? పంపించలే మరి, పిలిపించు. అమ్మా సుబ్బిశెట్టి గారు ఒకటే రీతిని కలవరించావు కదమ్మా. ఇడుగోనమ్మా నీ వరహాల సుబ్బిశెట్టి గారు, మీ రతనాల సుబ్బిశెట్టి గారు. అమ్మ ఏళ్ళు నిండా ఉంగరాలు ఉన్నాయమ్మా. ఇదే సమయం అమ్మ మనకి. మా నాయన వరహాల కుప్పే తల్లి, వరహాల కుప్ప. ఏమి తప్పు? కుప్ప కుప్ప అంటున్నావు, అప్పు కోసం అయ్యే. ఏ అప్పు కోసం నైచుకో తప్పుకొని పారిపోతారా బాబు? తప్పించుకోపోతే గొప్పగా ఒప్పించుకొని తగిలించుకోవడానికి తగినంత ఐటమ్ ఉండొద్దు. లేదా ఏంది అసలు? పిలిపించు. ఐటమ్ లేదా బాబు? సరే మన దగ్గర ఏం లేదా? ఎందుకు లేదా? కావాల్సింది పిలిపించు. రామా త్వరగా పంపిద్దాం. సరే కాని బాబు గారు, మనకేమైనా ఉందా? తిక్క కాదులే. ఓ తీట కాదు, తిక్క కాదే. పొద్దు కుక్కులు అయినట్టంట. దగ్గరకు రా చూతా. వద్దులే, అమ్మాయి చూస్తే నీ కోసం వచ్చా అనుకుంటది. ఇక్కడే పడతా కానీ ఫోన్లో చెప్పు. నాకు ఫోను గీను తెలియదు కానీ పొయ్యి గొట్టంలో చెప్పినట్టు చూస్తా. ఎట్టలాడు చెప్పు, అర్థమైనట్టు తీసుకొచ్చుకోండా. అదే బాబు వ్యాపారం. ఏది ఏముండమో వ్యాపారమా? అయ్యో అంత మాట అంటాను మిమ్మల్ని. అంత మాట దగ్గరికి చెబుతాను. చెప్పు. అదే బాబు గారు నల్లమంది వ్యాపారం. బాగా కొడతారు. ఇచ్చకపోతే ఏడు కట్టిన అసలు సీక్రెట్ ఎవరమే తెలియదు. అదేమిటి బాబు నన్ను ముట్టుకుంటారేమిటి? జనంలో కనుక మీ మామయ్య గారు చూస్తే ఏమన్నా ఉందా? మామయ్య ఎవరమ్మా ఆయన? తాళి కట్టిన పొద్దా, తగిలొచ్చిన పొద్దా? ఎవరు ఒకళ్ళు ఉండాలే బాబు. 4-5 ఉన్నారు మీ మామయ్యలు ఇందులో. ఇల్లు ఉండాలిగా మరి. చెక్కింగ్ వచ్చేప్పుడు చెప్పి తప్పించుకోవడానికి. సరే గల్ల తప్ప నల్ల మంది వ్యాపారమేగా, మనకు లేదు. మన అత్తోరుకుంది. ఏ నీకైనా అవసరమా? ఏంటి అవసరం అంటే పెద్దగా అవసరం లేదు. ఫోటో తొలన్నారు కానీ అయితే సర్దుకుంటా. ఓయబ్బో, ఇది ఎక్కడో గతం 6.5 పన్నే. మాకు పన్నాలు పెద్ద అన్న సంగతి జనం అందరికి తెలుసు. మనకు బద్ద చిన్నదని సిగ్గులేదు. లత్తప్ప రాత్రంతా మంచులో పెట్టి ఏ కూసం కల్లా తాటిగా ఇంత ముద్ద చేసి తీసుకొస్తా. సాలుద్దా సైజు పెంచమంట. నువ్వు అక్కడ సైజు పెంచితే మాకు ఇక్కడ సంచి పట్టొద్దు. పట్టదు. 2 కొట్లిప్పు తీసి కుదై మట్టానికి పట్టుద్ది. సరే గాని ఎట్ట తింటా? ఆ మాత్రం తెలియదు నాకు. అల్లుడు గారు ఇచ్చిన పందిరి మంచం మీద కూర్చొని అరచేతిలో పెట్టి నయ్యం నాపి కలుపుకొని నవిలి మీకు దరిద్రం పోతే మొండ పాడు జంతువులాగా ఏదో తింటపోయింది. ఇంట్లో స్పూన్స్ లేవు. ఇంట్లో స్పూన్లు లేవు బాబు. అయితే మన ఇంట్లో అన్ని సాసర్లేనన్నమాట. సాసర్లకేమి పెద్ద పెద్ద బేషన్లు కూడా ఉన్నాయి. వాడుతో మనకు వదిలేగల తప్ప ఊరకే వచ్చిన ఊపిరి కూడా తినవు. పాత రోజులు గుర్తుకొచ్చి రోత పడతావు. పాత రోజులు గుర్తుగా రారు. ఇది ఒక రోజుదా బాబు, వంశ పారంపర్యంగా వస్తుంది బాబు. బాబు గారు జేబులో ఏమైనా సిగ్గుమాలిందా? ఓగో పెద్ద మనిషి సిగ్గుమాలింది కింద ఉంటుంది. సెకండ్ సినిమా వదిలిపెట్టిన తర్వాత చింతశెట్టిగా నిలబడి అంటుంటది. ఓయబ్బో, ఇప్పుడు దాకా సామెతలు సంగతులు వేసావుగా, మాత్రం తెలీదా? ఇప్పుడేగా వచ్చింది. ఇంకా మీ భాష మాకు అలవాటు కావచ్చు. అదే బాబు, సిగ్గుమాలిందంటే చుట్ట మొక్క నాయన. కోపడుతుంది. ఏనంత పెద్ద కరుస్తా? ఏమో సంగతి ఏమో అమ్మాయికి తెలియనట్టు, అమ్మాయి సంగతి ఏమో ఏమో తెలియనట్టు. ఇది ఒక సస్పెన్స్ సన్నివేశం. ఇదిగో అడిదిరిగా ఎడిదిరిగో ఇలా చూపించు. ఒరి చూడు, నవనీతమైన పెదల మీద మచ్చలేంది పాడు. ఓయబ్బో, మీకు ఒళ్ళంతా పొడగా మచ్చలు ఉంటే తప్పు లేదు కానీ మాకు ఒక పెద్ద మీద మచ్చ ఉంటే తప్పు వచ్చిందా నాయనా? మా మచ్చల గురించేగా. ఏది ఈ మచ్చల గురించేగా. చూడ తప్ప గంట తరబడి గల్లాపెక్కి తిరిగి కూర్చొని గాలి దొలక గజ్జిలేయొచ్చు. రోజుల తరబడి వ్యాపారం కోసం ప్రయాణం చేసి స్నానం చేసే తీరుబడి లేక తీటలేయొచ్చు. ఎర్రినాగమ్మ, మా ఒంటి మీద ఎన్ని మచ్చలుంటే ఇంటికాడ ఇనపెట్టిలో అన్ని లచ్చలు ఉన్నట్టే మీకు గనక మచ్చలు పడ్డాయో పుచ్చి పురుగుడిపోతే మీ వ్యాపారానికి డేంజర్. నాకు సుట్టభ్యాసం లేదు. శివరేపు సీరియల్ ఇస్తా గిడితే 4 పట్టు గిట్టకపోతే నలపకుండా నాది నాకు అప్పచెప్పు. నా చేతికి వచ్చింది ఏదైనా సరే నలపకుండా ఇచ్చే అలవాటు నాకు లేదు. ఎవరు తేడా పడదుగా. నేను నలిపిన తర్వాత నీది నీకు పనికి రాదు. అసలు ఎవరిది పనికి రాదు.
తన పైసెత్త కానీ గట్టమారు సుత్త కొనుక్కొని వంట పట్టిందాక వరండాలు కూర్చొని శాంతమైపోయేదాకి ప్రాంతానికి వెళ్ళిపోయి అమ్మ గడపమ్మ నాకు 10 పీసు కొబ్బరి పీసు నార పీసు నాకు ఏం వద్దు బాబు. ఎరకపోయి ఎరుకున్న ఈ ముండెంత అడుగుద్దు. ఎక్కువ అడిగితే ముండా కొడుకు పారిపోతాడేమో. నేను 1 రూపాయి తీసుకొని అమ్మాయికి పట్టిస్తా. అమ్మాయి మొత్తం గుల్ల చేసి వదిలిపెట్టి దీనికి నాకెందుకు ఇస్తాడు? ఎవరు చేయబడాలో వాళ్ళ చేయబడితేనే డబ్బులు ఇస్తాడు. నేను 1 రూపాయి తీసుకుంటాలే, అమ్మాయికి పట్టిస్తాను, అమ్మాయి చూసుకుంటుంది. బాబు గారు నాకు 1 రూపీ చాలు బాబు. ఎంత? 1 రూపీస్. 1 రూపీ వరకు అది లెక్క. 1 రూపీ తర్వాత అమ్మాయి చూసుకుంటుంది. అదే నా సంచిలో చేయి పెట్టి పిచ్చుకుతున్నా. ఏందిలే తప్ప ఇప్పుడు దాకా పిసికింది నీ సంచ. అందుకనే నీ అమ్మ కడుపు మాడ ఎంత లోతుగా పెట్టినా అంతే తిరుగుతల్లా, అంచులు తగలుతల్లా. అది సరిగా ఎంత అడిగింది? రాజకీయ నాయకులకే నా సంచి ఎంత అడిగింది? 1 రూపీ మనకి లెక్కే ఉంది అసలు. లెక్క పెట్టుకొని సరిపోయిందంట. డబ్బులు ఇవ్వమంటే రూపాయి ఇవ్వమంటే ఏంది వ్యవహారం? చూడలే తప్ప 1 రూపీస్ వాల్యూ పడిపోయి ఓల్డ్ 5 years బ్యాక్. నువ్వు అడిగింది 1, నేను ఇస్తే 200 తీసుకో. 2, 3, 4 సరిపోయి లెక్క సరిపోయింది. అమ్మ కడుపు నా కొడుకు గట్టిగా పెట్టుకున్నాడు, ఒక్కటి కూడా వాళ్ళ. బాబు గారు ఏం ఓడలేదులే నాయన. నాకెందుకు ఇస్తారు? మీరు పట్టుకునే వాళ్ళు పట్టుకుంటే కానీ ఇస్తారు, నాకెందుకు ఇస్తారు? అమ్మా శెట్టి గారు తొందరపడిపోతున్నాడు, రావే. పాడు రంగనాయకి ఆయన కనకరమే దాని ఇంటికి పోవటానికి రూపమనగా మన్మధుడమ్మా. చర్మం అందమైందిలే తప్ప అక్కడ వచ్చింది అందం. ఆ రంగు చూడవే, ఇస్పేట్ ఆసే కదలే తప్పు. చూసావుగా రెడీ క్యాష్. వామ్మో రెడీ క్యాష్ అంటేమో నా కాజులు రాయుడు ఎటు మొక్కుతుందో ఈ త్రాసు. ఎటు మొక్కితే ఈ ముండకిందో లాసు. ఇదేదో వచ్చిన కాడి నుంచి లాసు అంటున్నది, అక్కడ క్లోజ్ అయిపోయిన నాసిరకం లాగుందే. అబ్బా నాసిరకం కాకపోతే మధ్యకంలో మామిడికాయ ముక్కలాగా దంచుకొని గుంజుకొని పిండుకొని తినరు. మాకు తెలుసు, మేము కొత్త వ్యాపారాలు చేసాం. మా దగ్గర మీ ఆటలు బాబు. అమ్మాయి రంగనాకి ఇంటికి పోయారని కోపడుతుంది. నేను వెళ్ళనన్నా తప్ప. ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ అంటే స్నేహితులు బలవంతంగా ఈడ్చుకెళ్తే జుట్టు పట్టుకున్నా కాలర్ పట్టుకుని కాదులే, కండువా పట్టుకొని పలుకుబడి పెరుగుద్దని 10, 11, 15 సార్లుగా వచ్చే శాంపిల్గా. 10, 11, 15 సార్లా? 15 సార్లు పోయినా షాంపిలేనా బాబు? పక్కన 0 పెడితే కదా పట్టింపు. 0 కూడా పెట్టించుకోపోయారా? తప్ప పక్కన 0 పెడితే మిమ్మల్ని చూడగలిగేవాడినా? ఏ రోజు రద్దయిపోయి పెద్దల్లో కలిసి తద్దాలు పెట్టుకు తీసుకొచ్చేది కదా. సరే గాని దండి గారు తప్పంట. తప్పున్నారా? అసలు మీరెక్కడా? మీ దర్జా ఎక్కడా? రాళ్ళుగాయమన్న రంగనాయకి ఎక్కడా? లత్తప్ప ఈసారి దాని గుమ్మం దగ్గర తెలిస్తే కారించి కాగరించి మొఖాల కళ్ళంతన్నట్టు. చల్లాపు నాయన, చల్లాపు ఆపు. దిగమింగు, చల్లగా దిగమింగు నాయన, దిగమింగు. నీ నాశనం గాను. ఏం పుట్టక పుట్టిందయ్యా లత్తప్ప? ఏంది నాయన అంత భయపడ్డారు? మీకెప్పుడు రాదా? అసలు ఏంది అంత వచ్చింది నాట్లో? ఎప్పుడన్నా వచ్చిన వాళ్ళకానికి అంతో ఎంతో వస్తుంది కానీ వరద కొట్టకొచ్చిన బురద మట్లాగా మాత్రం రాదు. ఇంకే వస్తుంది. ఈ ముండగ తాకిడి ఎక్కువై తడారిపోయింది. తడారిపోయిందా? మాకు తడారిపోయిందని ఎగతాళి చేస్తున్నావే బాబు. ఇటు చూడు, మాకు తడారిపోయి వెనక మేము మేళాలు చేసే రోజుల్లో నువ్వు మేళాలు కూడా చేసేదాని పెద్ద నాయకురాల్ని. అబ్బో ఇది పందిరి బొంగనుకున్న పల్లకి బొంగేనే. మరి ఆ రోజుల్లో మమ్మల్ని ముట్టుకుంటే ఎంతో నియమనిష్టలు పాటించేవారు మీ ఓటి అగ్గర కులాల వారు. మీకు మడారిపోయి మా ఇళ్లలో దూరంగా లేదు, మాకు తడారిపోతే తప్పు వచ్చిందా? పిలిపించమ్మాయని. అమ్మా ఎక్కువ నల్లగా ఉన్నాడా? నువ్వు అట్ట అనకూడదమ్మా. నల్లగా ఉన్నా నైస్గా ఉన్నారమ్మా. నలుపు నారాయణమూర్తి అవతారమే. దేశంలో ఉన్న ఆడవాళ్ళంతా ఎర్రటోళ్ళనే కోరుకుంటే ఇట్లాంటి నల్లటోళ్ళంతా నాశనం అయిపోతారా? ఎవరొకళ్ళు వాడుకోవాలిగా. అందులో చెట్టిగారి చేతి నిండా ఉంగరాలు ఉన్నాయమ్మా. లత్తప్ప అమ్మాయి అంత అంటుంది. అమ్మాయి అన్నది కదా. అమ్మ శెట్టి గారు ఎర్రగా
పుష్టిగా ఆ. బొద్దుగా మంచి పనిలాగా ఉన్నాడు అంటుంది. మేము విన్నావులే, నువ్వు కవరప్ చేయమాక. ఏందో నల్లగా అంటుందిగా అన్నది బాబు, విన్నావా? నల్లగా ఉన్న నైస్ గా ఉన్నారు అంటుంది. మరి నైస్ గా నాశనం అనుకునేది. ఆ. వ్యాపారం ఈటు కదా ఈటు, కాస్త వ్యాపారం ఎర్రగా ఉంటాడా ఏం ఏంటి? నాలుగు కారణాలు చెప్పండి. అలా అడగలేదు నక్కప్ప. ఇనప పెట్టెన లుపు నక్కప్ప, ఆ. ఇనప పెట్టెన లుపు ఇంకొసిరా నలుపు, పలకన లుపు గజము బత్తన లుపు. అన్ని నలుపులేనా? మరి ఈ నలుపుగా ఎంత సలుపుతున్నావే? మాధవుడు నలుపు, వెంకటేశ్వరుడు నలుపు, శివుని కంఠము నలుపు, సీతాపతి నలుపు. ఎన్ని నలుపులలో నాగంత నలుపు, ఆ నలుపే నాకు ఒళ్ళంత ఎగబాయే. అమ్మతోడు నలుపే గాని నలుపు కాదు కామీదో ఆ ఈ ఓం. అదేంటి బాబు, నీకు నువ్వే కొట్టుకుంటున్నావేంటి వన్స్ మోరు? మీకెవరితే ఎవరైనా ఎగబడి గుచ్చి మరి కొడతారు, మాకెవరు ఏమిటది? వన్స్ మోరు పైకం. అదమ్మ సంగతి. దేశంలో ఉన్న నలుపులన్నీ ఎగబాకినాయి, లేకపోతే అచ్చం ఎరిపోయినంత అమ్మాయి. చెప్పాను బాబు, ఊపింది. సరే కానీ అమ్మాయి వస్తే నాకు అవకాశం ఉండదు, కానీ రేపు లేదు ఎల్లుండి నా పుట్టినరోజు. నీ పుట్టిన దినం. దినం కాదులే, ఏంటి దినం అంటావేంటి? అది కాదు, పుట్టిన రోజంటే దినమే తప్ప. తనబాకు దినం అంటే రోజు. దినం అంటే దినం, ఆ దినం వేరు. ఓ, మీకు అసలు ఎవ్వరమే తెలియదు. రేపు మీ తెలుగులో మీ పుట్టిన దినం. మళ్ళీ దినం అంటావు? అదే పుట్టిన రోజు అయితే. పుట్టినరోజు ఏదో 10 మందికి చేతులు కడిగిద్దామని. తప్పే ఉంది. అదే ఏదో 4 రకాలు సరుకులు పంపిస్తారేమోనని. సరుకులా? ఆ. ఇదేమన్నా మంచిగా వచ్చిందా? సరే చెప్పు. రాసుకుంటారా, గుర్తు పెట్టుకుంటారా? గుర్తు పెట్టుకుంటాను, చెప్పు. పెట్టుకుంటారా? ఏదో 10 మందికి చేతులు కడిగిద్దామని నా పుట్టినరోజుకి. అదేలే ఒక చెప్పు. పావలా పసుపు. పావల పసుప, అది మన లెక్క ఉంది. చెప్పు చెప్పు. ఏ శుభకార్యం కదా. ఆ. తర్వాత ఒక 10 రూపాయ కుంకుమ. పెద్దయ్య, ఊర కూర్చొని చూడకపోతే అప్పుడప్పుడు ఈ ముండలో బతకడం నేను నేర్పకూడదు. బతకడమే చేత కాదు ఈ ముండలకి, అసలు నాకు అర్థం కాదు. చెప్పు, తర్వాత చెప్పు. ఒక బస్తా జీడిపప్పు. ఏదో 10 మందికి చేతులు కడిగిద్దామని మిమ్మల్ని మీద ఇబ్బంది పెడతానా? ఎవరికైనా సొమ్మేగా బాబు, మేము మాత్రం ఎందుకు ఇబ్బంది పెడతాం మిమ్మల్ని? బస్తా. ఒక బస్తా జీడిపప్పు. ఇది 10 మందికి చేతులు కడిగి. ఏదో పరవానంలో వేద్దామనిలే. అదే 10 మందికి. తర్వాత తర్వాత ఒక బస్తా బాదం పప్పు. చెప్పు. తర్వాత ఒక 10 కేజీలు సగ్గు బియ్యం. ఒక 20 కేజీలు పంచదార. ఒక 10 కేజీలు యాలక్కాయలు. 10 కేజీలు చాలే బాబు, ఎట్లా కూడా సర్దుకుంటాం లేనా. నత్తప్ప, జీడిపప్పు అడిగావు. బద్దపప్పు కావాలా, గుండు పప్పు కావాలా? అదే గుండు పప్పు అయితే బాగుంటుందని. మీకు నిండుగా సరిపోద్ది. సరేగా నత్తప్ప, పక్క రాష్ట్రంలో పండే పప్పు అడిగావు, పక్క జిల్లాలో పండే పప్పు అడిగావు, పక్క ఊరి పొలాల్లో పండే పప్పు కూడా అడిగావు. అవును, అడిగాను. కానీ మన ఊరి పొలాల్లో పండే పప్పు అడగలేదుగా. మన ఊరి పొలాల్లో పండే పప్పు ఏమిటి బాబు? మన ఊర్లో పొలాల్లో పండే పప్పు ఏముంది చెప్పంటావా? నాకు తెలియకుండా ఏముందయ్యా? చెప్పంట. ఏం చెప్పు. గన్నేరు పప్పు. వామ్మో, తింటే చచ్చిపోము. బస్తాలకు బస్తాలు జీడిపప్పు తిన్నా చచ్చిపోతారు. అరక్క పెట్ల కట్టి పిలిపించమ్మాయిని అమ్మ కడుపులు మాడ అడుగు పెట్టాడు గట్టగాల. బస్తాలు జీడిపప్పులు, బాదం పప్పులు. అది ఏదో 10 మందికి చేతులు కడిగిద్దామని అడిగాలే. ఎందుకంత ఆవేశపడతావు? ఎందుకు పిలిపించా? పూజ చేసుకున్నట్లేదు. పొద్దు గుగిరిదే వ్యవహారం. సరుకు తక్కువ, సందడి ఎక్కువ. అదేమ్మ సంగతి. అబ్బాయి తొందరపడిపోతున్నాడు. రామ్మ, మా అమ్మ కాదు. రావే రావే బాబు గారు. అమ్మాయి వస్తుంది. అమ్మాయి కొత్త. అమ్మాయి కొత్త. నేను ఇంకా కొత్త.
అమ్మాయిని అడవుడు చేయబాక. ఎప్పుడు ఎవరు నేను చేశామని ఇప్పుడు చేయడానికి నువ్వేమన్నా నేర్చుకోవాలనుకుంటే నా కాడ నేర్చు. నీకు దండం పెట్ట పని వాడు కదా తప్ప. కావాలంటే రేపు మయ్యను పంపిస్తా, ముందు పిల్లలను పంపి ఓ. అంతేనా? అమ్మాయిని అడవుడు చేయవుగా? అంత పనే ఉంది అసలు. అదమ్మ సంగతి. వస్తుంది, అమ్మాయి వస్తుంది. కానీ మరే రేపు వచ్చేటప్పుడు నాకు దీని దెబ్బకు మైండ్ అయిపోతుంది నాకు. మరి ఊరకనే వస్తారా అయ్యా? ఊరకనే వస్తే ఏ పక్కన రోడ్డు పక్కన శనగ చేన తల ఒక మండ బీక్కొని పోయి తినటానికి మేము వ్యాపారస్తులమే. కనపడతానే ఉందిగా. ఊరక పొద్దుగుకులు అమ్మాయిని పంపించు, అమ్మాయిని ఎంతసేపు రోజులే కానీ పిల్ల పంపించేది మొండ సన్నాకు అర్థం కాదు. దీనికి పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ.